హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మేము ఈరోజు బిర్లా మందిర్ అయితే పోతున్నాము. చూడండి, ఇగో ఇక్కడ ఇది ఎక్కేటప్పుడు అయితే చాలా భయం వేసింది. అది ఎక్కడ జారుతుందా అని. నీళ్ళు ఉన్నాయి, అందులో కొండలాగా పైకి ఎక్కేది ఉంది. ఆ ఎక్కేటప్పుడు అయితే భయం అయింది. స్టార్ట్ అవుతున్నాం. బిర్లా మందిర్ అయితే స్టార్ట్ అయిపోయినాం. బిర్లా మందిర్ లెఫ్ట్ సైడ్. అది కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎక్కేటప్పుడు కాదు, దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు అయితే పాపం బండి చాలా అరుస్తుంది. ఎందుకంటే మొయ్యాలుగా నలుగురం ఎక్కినాం దాని మీద. ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు, మేమిద్దరం. నలుగురు ఎక్కారు. పాపం బండి అయితే మొయ్యలేకపోయింది. ఇంక ఇక్కడే పైకెక్కాలి. ఇక్కడ బిర్లా మందిర్ కనిపించే గోపురంలా ఉంది కదా, అదే బిర్లా మందిర్. అది లిఫ్ట్. అది ఫస్ట్ కనపడేది లిఫ్ట్. ఆ లిఫ్ట్లోకి వెళ్ళి ఎక్కలేని వాళ్ళు పైకి స్టెప్స్ ఉన్నాయి అక్కడ. ఆ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఆ లిఫ్ట్లోకి వెళ్ళి పైకి వెళ్తున్నారు. ఇక్కడ అఘోరీ కాదు, అఘోరాలు కూడా వచ్చారండి. నాకు మిస్ అయిపోయాను, వీడియో తీయటం మిస్ అయిపోయాను. అఘోరాలు కూడా వచ్చారు. ఫోన్ కనిపించలేదు. అఘోరాలు వచ్చారు ఆడికి. అఘోరా కాదు, సారీ, అఘోరానే, అఘోరీ కాదు, అఘోరాలు వచ్చారు. కానీ వీడియో తీయటమే మిస్ అయిపోయింది. అప్పటికి ఫోన్ పైకి తీసుకెళ్ళనీయలేదు, కింద బండిలో ఉంది ఫోను. బండి స్కూటీలో పెట్టేసి లాకేసి వెళ్ళాము. లాకర్లలో పెట్టాలంటే. ఇంతకుముందు బిర్లా మందిర్ పోయినప్పుడైతే మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళాము. ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు. స్వాములు వచ్చారు. స్వాములు ఫోన్ తీసుకొచ్చారు పైకి. చాలామంది స్వాములు వచ్చారు, కానీ ఒక్క స్వామి ఫోన్ తీసుకొచ్చారు. అక్కడ వాచ్మెన్ చూశాడు, చూసి అరిసిండు వాచ్మెన్. స్వాములు మిమ్మల్ని చెక్ చేయరని చెప్పి మీరు మొబైల్స్ లోపలికి తీసుకొస్తారా అని చెప్పేసి అరిశారు. ఎమ్మటే కింద సెక్యూరిటీకి ఫోన్ చేసి స్వాములు కూడా చెక్ చేయండి అంటారు కదండి. ఒక్కరి గుండా అందరికీ పేరు వచ్చింది. ఒక్క స్వామి గుండా అందరికీ పేరు వచ్చింది. అంటే స్వాములను అందరినీ చెక్ చేయండి అని చెప్పారు కదా. అందుకని ఎవరు ఏ పనిలో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక్కరి గుండా అందరికీ పేరు వస్తుంది, అది మాట వస్తుంది. ఇక్కడ పార్కింగ్ కార్డ్ అండి ఇది. పార్కింగ్ కాడ ఇక్కడ కింద లోయలాగా ఉంటుంది కదా, అక్కడికి వచ్చి మా పిల్లలు వీడియో తీశారు. ఇది పార్కింగ్ ప్లేస్లో. కానీ చాలా బాగుంటుందండి ఇది. బిర్లా మందిర్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు వచ్చినాం కానీ ఇన్నిసార్లు వచ్చాం. చాలా రష్ ఉన్నారు. ఈసారి అయితే ఈరోజు సండే, అంత రష్ లేరు. ఎక్కువ మంది అయితే రాలేదు, మామూలుగా వచ్చారు. ఈరోజు ఏంటంటే ఎప్పుడూ చూడలేదు నేను, అఘోరాలను చూసా. మొన్నటిదాకా అఘోరీది చాలా అయింది కదా, ఇప్పుడు అఘోరాన్ని చూసా. అంటే వాళ్ళేం అంతగానం బట్టలు లేకుండా అలాగేం లేరులే. కొంచెం ఒకటి కండవ లాంటిది మీద ఇట్లా వేసుకున్నారు. అంతే బట్టలు ఏం వీళ్ళకి కూడా అంత ఫుల్ ఏం లేవు. ఒక కండవ అట్లా చుట్టుకున్నారు. ఒక 5-6 వచ్చారు. తీసుంటే బాగుండు అనిపించింది, మిస్ అయిపోయాము. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కాడికి వెళ్దాం అనుకొని టైం సరిపోదు అని చెప్పేసి వచ్చాము. వీళ్ళైతే 2 బుక్స్ కొన్నారండి ఇక్కడ. 2 బుక్స్ కొన్నారు పైన. ఆ 2 బుక్స్లు 900 రూపీస్. 900 అయింది ఆ 2 బుక్స్. నేను కింద షాపింగ్ చేశాను. అక్కడ ప్రమిదలు అవేమో చేశాను. అక్కడ 1000, అక్కడ 1000 అయిపోయింది. వీళ్ళ కిందకి మీదకి ఎగురుతూనే ఉన్నారు. బండి ఇంకా తీసుకురాలే. బండి వస్తుంది వెనకాల, స్కూటీ వస్తుంది. వస్తుందిలే అని చెప్పేసి మేము కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాం. భయమైంది, అందుకనే ఎక్కలేదు. కానీ అక్కడ కిందకి వెళ్ళినాక ఎక్కుతాం. మా స్కూటీ వచ్చేస్తుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ తిరుగుతాం, అంటే ఎప్పుడు వెళ్తుంటాం. బిర్లా మందిర్ వెళ్ళాము, చిలుకూరు వెళ్ళాము. అక్కడే గోల్కొండ కూడా అక్కడికి దగ్గరనే. కొంచెం గోల్కొండ చిలుకూరుకి దగ్గర. చిలుకూరుకి వెళ్ళే దారిలో గోల్కొండ ఉంది.
ఇది సచివాలయం అండి. కేసీఆర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, అయిపోయింది. చాలా మంచిగా ఉంది. లోపలికైతే నేను ఎప్పుడు పోలేదు. ఒక్కసారన్నా వెళ్దామా అని అనుకుంటా సచివాలయంలోకి, అంటే చూడడానికి. వెళ్దాం, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళొద్దాం. అగో అది కానొచ్చేది ఏంటిదండి, దానికి ఒక నేమ్ పెట్టాం మేము. దాన్ని మా పిల్లలు మాయాద్వీపం అంటారు. అది ద్వీపం ప్రమిదలాగా ఉంటుంది కదా, అందుకని మాయాద్వీపం, అది మాయాద్వీపం మమ్మీ అంటారు. మాయాద్వీపం అంట. ఇక్కడేమో కలర్స్ వేస్తున్నారు. ఇక్కడ కలర్స్ వేస్తున్నారు. మాయాద్వీపానికి దగ్గరలో చేరుకుంటున్నాం. మాయాద్వీపానికి దగ్గరికి వెళ్తున్నాము. సచివాలయం చాలా పెద్దగా ఉంది. అదిగో మాయాద్వీపం, ఇదే మాయాద్వీపం. దీని పేరు ఏం పెట్టారో ఏంటితో తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. నాకు దీని పేరు తెలీదు, అందుకే మేము మాయాద్వీపం అని పెట్టుకున్నాం. మాయాద్వీపం, హుస్సేన్ సాగర్. ఇక్కడ ముంగట ఇంకొచ్చేది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ చూస్తున్నారా? ఎప్పుడైనా చూసారా? అంటే ఇక్కడ వాళ్ళు కాదు, మన ఆంధ్ర వాళ్ళు, మన చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇదేనండి హుస్సేన్ సాగర్. ఇక్కడ మేము బొరుగుల మసాలా ఒకటి తీసుకొని తిని, అంత టేస్ట్ లేవు. ఇంతకుముందు చాలా బాగుంటుండేవి, ఇప్పుడు అంత టేస్ట్ లేవు. బొరుగుల మసాలా 2 తీసుకున్నాం, ఒక్కొక్క ప్యాకెట్ 30 రూపీస్ అంట. బుద్ధుని విగ్రహం కాడికి ఎప్పుడు పోతుండే వాళ్ళం, ఈసారి పోలేదు. బుద్ధుని విగ్రహం, అంబేద్కర్, మన అంబేద్కర్. సచివాలయం ఇక్కడ ఇది సచివాలయం. మంచిగా ఉంది కదా. అది గోల్కొండ. మాయాద్వీపం ఇది కాదు, ఇది గోల్కొండ సారీ, బిర్లా మందిర్ అండి. ఇక్కడ నుంచి చూస్తే ఇటు కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇటు చూస్తే ఇది కనిపిస్తుంది, కానీ చుట్టూ తిరిగిపోవాలి. చుట్టూ తిరిగిపోతే కొంచెం లాంగ్ అనిపించినట్లుంది. చూసారా? ఆంధ్ర తెలంగాణ 2 కలిసి ఉన్నప్పుడే మంచిగా ఉందండి మనకి. అంటే మంచిగా అందరూ కలిసి బాగుండేది కదా. రాష్ట్రాలు వేరైపోయాయి. అది మాకు పెళ్ళైన కొత్తలో ఒకసారి ఎక్కాము, 200 ఎంతో ఇచ్చి ఎక్కాము. ఇంకెప్పుడు ఎక్కలే. అది ఎక్కితే అది లోపలికి బుద్ధుని విగ్రహానికి అడిగి తీసుకెళ్ళరు. నార్మల్ షిప్పులు ఎక్కితే, అవి ఎక్కితే తీసుకెళ్తారు. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని అనుకుంటున్నా నేను. మీరు సపోర్ట్ చేస్తే కన్ఫామ్గా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా సగం వీడియో ఇది లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంకో సగం వీడియో రేపు పెడతా. ఇది లాంగ్ అయిపోతుంది.